నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సంక్రాంతి అనేది ఓ సినిమా పండుగ అనుకోవచ్చు. వాస్తవానికి సంక్రాంతి అనేది ఒక మంచి సీజన్ కింద కూడా చూడవచ్చు. వాస్తవానికి ఈ సంక్రాంతి సీజన్లో కొన్ని వందల కోట్ల నుంచి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ కాస్త 1000 కోట్ల ఇండస్ట్రీకి వెళ్ళిపోయిందనే చెప్పుకోవాలి. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు ఏవైతే ఉన్నాయో, జనవరి 9వ తారీఖు రాజాసాబ్ నుంచి మొదలు పెడితే లాస్ట్ వచ్చేసి నారీ నారీ నడుము మురారి. మొత్తానికి ఈ సినిమాల జాతకం కూడా బయటపడిపోయింది. సో ఏ సినిమా ఏ రేంజ్లో ఉంది, ఏ ర్యాంకింగ్లో ఉంది, మొత్తానికి తెలుగు ప్రేక్షకులు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత కలెక్షన్స్ను కొల్లగొట్టింది ఈ సంక్రాంతి సినిమాలు అంటే ఏం చెప్తారు? ముందు వచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు. అదే జరిగిందని చెప్పొచ్చు. రాజాసాబు 9వ తారీఖు వచ్చేసింది. అది దాదాపు ఒక 200 కోట్లు క్రాస్ వరకు క్రాస్ చేయగలిగింది. దాని కెపాసిటీ అంతే అని తేలిపోయింది. అది ఒక 500 కోట్లు వచ్చుంటే లెక్కలు వేరుగా ఉండేవి. కానీ రాజాసాబ్లో ప్రాంత సీన్ కనపట్ల. కాబట్టి రాజాసాబ్ని 5 సినిమాలు రిలీజ్ అయినాయి మన తెలుగు సినిమాలో. 5 సినిమాల్లో రాజాసాబు వెనక్కి వరుసకి వెళ్ళిపోతాడు. 5వ ప్లేస్లో రాజాసాబు ఉంటాడు. 1వ ప్లేస్లో రిలీజ్ అయినా కానీ 5వ ప్లేస్లోనే రాజాసాబు ఉంటాడని చెప్పొచ్చండి. అది కలెక్షన్స్ కూడా నాకు తెలిసి ఇంకా పెరిగే అవకాశం లేదు. మహా అయితే 250 కోట్ల గ్రాసు వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి లాస్ట్ నుంచి మనం ఇచ్చుకుంటూ వెళ్తే రాజాసాబు 5వ ర్యాంక్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అది ఇక అందరూ అనుకుంటున్నట్టుగా ఇంకా 4 సినిమాలు ఉన్నాయి. ఆ 4లో ఎవరు ర్యాంక్ ఎంత ఉంది అనుకున్నప్పుడు రెండోసారి వచ్చిన సినిమా మనశంకర ప్రసాద్. అది ఒక విధంగా చెప్పాలంటే కలెక్షన్స్ పరంగా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పటికి మాత్రం 300 కోట్లు వచ్చేసినాయి. అది వారం రోజులకే 300 కోట్లు వచ్చినాయి. అంటే ఒక వారానికి 300 కోట్లు వస్తే సునాయాసంగా 200 కోట్లు సాధించే సత్తా ఉంది. కాబట్టి కలెక్షన్స్ పరంగా చూసుకుంటే మనశంకర ప్రసాదే ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు. అట్లా చూసుకున్నప్పుడు ఇక 3 సినిమాలు, మిగతా 3 సినిమాలు ఉన్నాయి. ఆ 3 సినిమాల్లో ఎవరి ర్యాంక్ ఎంత అనుకున్నప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఎవరికి వాళ్ళు డిస్కషన్లో లేని సినిమా ఏదంటే నారీ నారీ నడుము మురారి. ఎందుకంటే దాన్ని తక్కువ అంచనా వేశారు. అనగానే ఒక రాజు బాగుండొచ్చు అనుకున్నారు, భర్త మహాశైలికి అంతో ఇంతో బాగుండదు అనుకున్నారు. కానీ ఏ టాకు లేని నారీ నారీ నడుము మురారి ఒక విధంగా చెప్పాలంటే అది కలిసి వచ్చిందని చెప్పుకోవాలి మన శర్వానంద్కి. ఆ సినిమా దాదాపు కలెక్షన్స్ పరంగా మనం శంకర్ ప్రసాద్ కంపేర్ చేయలేం, కానీ కంటెంట్ పరంగా మాత్రం శంకర్ ప్రసాద్ మించి ఉందనే టాక్ వినిపిస్తుంది. కాబట్టి కలెక్షన్స్ పరంగా లెక్క వేసుకుంటాం. కాబట్టి మరి ఆ లెక్కలోకి దగ్గర ఇంచుమించుగా అది ఎంతవరకు కొలగొడుతుంది. కంటెంట్ పరంగా చూసుకుంటే 2వ ప్లేస్లోకి మనం నారీ నారీ నడుము మురారిని పెట్టొచ్చండి. యాక్చువల్గా చెప్పాలంటే ఏదైతే నారీ నారీ నడుము మురారి సరైన ప్రమోషన్స్ చేయకపోవడం వల్ల, సరైన టైంలో రిలీజ్ చేయకపోవడం వల్ల ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని, లేదా ముందే ఏదైతే రాజాసాబ్ కావచ్చు, లేదంటే మనకు సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ కావచ్చు, అలాంటి టైంలో రిలీజ్ చేసి ఉంటే ఇంకొంచెం కలెక్షన్స్ కొల్లగొట్టేదని చెప్పి అంటున్నారు. సో మౌత్ పబ్లిసిటీ వల్లే ఈ సినిమాకి వెళ్తున్నారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? 100% కరెక్ట్ అండి. ఇంకొకటి ఏంటంటే థియేటర్లు కూడా ఎక్కువ ఇవ్వాల, ఆక్యుపై చేసేసినాయి మొత్తం ఈ సినిమాలన్నీ. ఎక్కువ థియేటర్లో మనశంకర వరప్రసాద్ ఉంది, థియేటర్లు ఖాళీ లేవు. ఆ తర్వాత భర్త మహాశైలి విజ్ఞప్తి రవితేజ సినిమాలు పడిపోయినాయి. మరి అనగనగా ఒక రాజు ఈయన వచ్చేసరికి తక్కువ థియేటర్లో రిలీజ్ అయింది. అందువల్ల కలెక్షన్స్ పరంగా అది మౌత్ టాక్ ఒక విధంగా చెప్పాలంటే అది ఆ సినిమా మంచిగా జరిగిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోయాడు తెలియపోయి. ఆ సినిమా గురించి తెలియటానికి ఒక టాక్ వెళ్ళిపోయింది బాగుందని. అది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కలెక్షన్స్ రాబట్టడానికి హెల్ప్ అవుతుంది. నారీ నారీ నడుము మురారికి ఈ మౌత్ టాక్ అనేది ఒక ప్లస్ పాయింట్. పబ్లిసిటీ చేయకపోయినా ఎవరికి ఎటువంటి అంచనాలు లేవు ఆ సినిమాకి, ఆ సినిమా మీద. కానీ రామాప్రాజు, డైరెక్టర్ రామాప్రాజు ఎవరైతే ఉన్నారో అతను సామజవర కమనం లాంటి మంచి హిట్ ఇచ్చేటప్పుడు అతను టాలెంట్ ఉన్న దర్శకుడిగా రామాప్రాజుకి మంచి పేరు వచ్చింది. ఈ సినిమా కూడా శర్వానంద్కి ఎక్స్ప్రెస్ రాజా తర్వాత, శతమానం భవతి తర్వాత శర్వానంద్ మరోసారి తన సత్తాని నిరూపించున్నట్టుగా చెప్పొచ్చు. కాబట్టి మనం ఈ సినిమా కూడా మనం 2వ ప్లేస్లో పెట్టొచ్చండి. నెక్స్ట్ మూవీస్ పరిస్థితి ఏంటి, వాటి ర్యాంకింగ్స్ ఏంటంటే ఏం చెప్పి? ఇప్పుడు అనగనగా ఒక రాజు ట్రైలర్ చూడగానే జనాలు ఈ సినిమా హిట్ అవుద్ది అనుకున్నారు. ఆ అంచనాలని ఒమ్ము చేయకుండా ఆ సినిమా కంటెంట్ అయితే ఉంది. ఎందుకంటే అతను పగడికల్ల గంట ఉంటాడు. తను ఒక రాచరిక గోదావరి జిల్లాలో ఒక రాజుగారి వారసుడిగా వచ్చాడు. కానీ అతని తండ్రి ఏమో విలాసాలకు అలవాటు పడిపోయి, రాసలీలకు అలవాటు పడిపోయి ఉన్న పొలాల పుట్టలన్నీ దాన ధర్మాలు చేసుకుంటే ఒక ఇల్లు మాత్రం మిగిల్చిచ్చాడు ఈయనకి. దీని నుంచి బయటపడాలంటే డబ్బున్న మళ్ళీ ఎవరో రాజు కూతురు చేసుకుంటే తప్ప మార్గం లేదనేది అతనికి అర్థమైపోయి అట్లాంటి అమ్మాయి దొరికిందనుకుని వెళ్తాడు. రావు రమేష్, మీనాక్షి చౌదరి కూతురు, రావు రమేష్ కూతురు, వాళ్ళు బాగా బిల్డప్ ఇస్తారు అక్కడ.
ఇతను బుట్టలు పడేసుకుందామని, Hmm. దొంది అనేది తర్వాత అర్థమవుతుంది. Hmm. ఆ తరహా కథాంశం ఇది. దీన్ని చక్కగా అందంగా సెటారికల్ వేలో చెప్పాడు. నవీన్ పోలిశెట్టి కూడా బ్రహ్మాండంగా చేశాడు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి పంచాయతీ ఎన్నికలు ఇది కాన్సెప్ట్ పెట్టుకున్నారు. వినోదానికి ఎటువంటి డోకా లేదు. కాబట్టి ఈ సినిమా అనగనగా ఒక రాజు అనేది 3వ ప్లేస్లోకి వెళ్ళిపోతుందండి. అక్కడ భర్తీ అయిపోయింది. 4వ స్థానం ఒకటి ఖాళీ ఉంది కాబట్టి ఆ స్థానం ఎవరు భర్తీ చేశారు? మరి ఆ భర్తీ చేసేది భర్తే. ఆ 4వ స్థానంలో భర్త మహాశైలకు విజ్ఞప్తి. అది కూడా రవితేజకి ఒక చాలా కాలం తర్వాత ఊరటనిచ్చే సినిమా. Hmm. అది ఫ్లాప్ సినిమా కూడా కాదు, Hmm. ఎందుకంటే పాటలు బాగున్నాయి. ఫస్ట్ చాలా వైరల్ అవుతున్నాయి. మరి ఆ పాటల్లో రవితేజ ఈజ్ కానీ, Hmm. మరి ఇది కూడా కామెడీ సినిమానే, ఫ్యామిలీ డ్రామా సినిమా. Hmm. డైరెక్టర్ కిషోర్ తిరుమల కూడా ఆ డ్యాన్స్ కూడా చాలా వైరల్ అవుతుంది. హీరోకి తగ్గకుండా డ్యాన్స్ చేయటం కానీ ఆ పాటలకి. అలాగే మా ఇద్దరు హీరోయిన్లు. ఈ సినిమా కూడా నాట్ బ్యాడ్, ఫ్లాప్ కాదు. ఖచ్చితంగా ఈ సినిమా ఇదే విశేషం ఈ సంక్రాంతికి. ఇప్పుడు ఈ 4వ సినిమాగా మనం ఈ భర్త మహాశైలం పెట్టుకోవచ్చు. ఇన్ని సంక్రాంతికి వచ్చి 5 సినిమాల్లో ఇన్ని సినిమాలు హిట్లు రావడం అనేది కూడా రేర్ ఫీట్. ఇన్ని సినిమాలు వసూలు చేసి ఈ సినిమాలు అన్నిటికీ జనం డబ్బులు వెచ్చించడం, Hmm. ఏ థియేటర్ ఖాళీ లేదండి ఈ సంక్రాంతికి. ఏపీలో ముఖ్యంగా సాయంత్రం పూట, మన పొద్దున పూట కూడా అలాగే ఉంది పరిస్థితి. ఓ పక్క కోడిపిందెల్లో జనం కనిపిస్తున్నారు, ఓ పక్క థియేటర్లలో సంక్రాంతి సందడి మొత్తం అలంకరించేశారు పూలదండలతో. థియేటర్లు కూడా అసలు ఇలాంటి థియేటర్లకి ఇంత వైభవం ఉందా అని అనేలాగా అలంకరించేశారు థియేటర్లని. కిటకిటలాడిపోతున్నారు జనాలు చూసుకుంటే. ఒక్క రాజాసాబ్ దగ్గర మాత్రం కొంత వెలవెలిపోయింది, కానీ మిగతా అన్ని సినిమాల కలెక్షన్స్ పరంగా బుక్ మై షో కానీ ఎటు చూసుకున్నా కానీ కలెక్షన్ పరంగా కుమ్మేసి నేను చెప్పొచ్చు. అది ఈ సంక్రాంతి సందడిలో ఎక్కువ హిట్లు రావడం ఒక విశేషంగా చెప్పాలి ఈ సంక్రాంతికి. సో ఓవరాల్గా ర్యాంకింగ్లో ఫస్ట్ ఉన్నది ఎవరు, లాస్ట్ ఉన్నది ఎవరు అనేది ఫైనల్గా చెప్పండి. ఏం చెప్తా? ఫస్ట్ ప్లేస్ మనశంకర ప్రసాద్, 2 నారీ నారీ నడుమ మురారి, 3వ ప్లేస్ అనగనగా ఒక రాజు, 4 భర్త మహాశైల విజ్ఞప్తి, 5 రాజాసాబు. ఇప్పుడు రాజాసాబుకి 200 కోట్లు, దీనికి ఒక 500 కోట్లు మనశంకర్కి, 5, 2, 7, ఒక 400 కోట్లు వీటిని వేసుకున్నా ఒక 1200 కోట్లు ఈ సంక్రాంతికి జనం తెలుగు సినిమా మీద పెట్టారంటే ఆశ్చర్యపడడం అవసరం లేదు. ఈజీగా 1200 కోట్ల రూపాయలు ఈ సినిమా లాక్కొచ్చేస్తుంది అని చెప్పొచ్చండి. సో వచ్చే సంక్రాంతికి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉండబోతాయి అంటే ఏం చెప్తారు? ఈ ట్రెండ్ చూసిన తర్వాత వచ్చే సంక్రాంతికి ఇప్పుడే ఖర్చు వేశారు. మేము వచ్చే సంక్రాంతి బరిలో ఉండాలి అనేది బరిని ముందే పాడుకున్నట్టుగా వస్తుంటే, బరిలోకి చిరంజీవి మెగాస్టార్ వచ్చేస్తున్నారు. మరి ఒక పక్క బాలయ్య బాబు కూడా తన సినిమాతో బరిలో ఉన్నట్టుగా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ గోపచంద్ సినిమా లైన్లో ఉంది కాబట్టి అది వచ్చే అవకాశం ఉంది. ఇక అనిల్ రావుపడి నేను సంక్రాంతి వదిలేదు లేదంటున్నాడు ఆయన, కన్ఫర్మ్గా ఉంది. నా సెంటిమెంట్ నేను ఎందుకు వెళ్తానని శర్వానంద్. ఇప్పుడు ఆయన కూడా సెంటిమెంట్ పట్టుకుంది. నారీ నారాయణ మురారి గారి కథలో శతమానం భవతి చూసుకున్నప్పుడు కూడా ఇంత సీజన్ని నేను అని శర్వానంద్కి ఈజీగా త్వరగా సినిమా చేస్తాడు ఆయన. కాబట్టి హిట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆయనకి పెడతా ఉంటుంది అక్కడ. ఇప్పుడు జననాయకని కూడా ఒక విధంగా చెప్పాలంటే జననాయకని వచ్చి ఉంటే నష్టపోయేవాడు. కోర్టు ఆపడం వల్ల ఆగింది కానీ సినిమా, లేకపోతే వచ్చే ఉంటే ఈ నలిగిపోయేవాడు. ఈ హిట్ల పరంపరలో జననాయకుడు నలిగిపోయేవాడు. ఆ విధంగా ఆయన మేలు జరిగిందని చెప్పాల్సి వస్తుంది. సో చూద్దాం సార్, మొత్తానికి సంక్రాంతి ర్యాంకింగ్ కావచ్చు, రిపోర్ట్ కార్డ్ కావచ్చు బయటకు వచ్చేసింది కాబట్టి మొత్తానికి వచ్చే సంక్రాంతి ఎలా ఉండబోతుంది ఇప్పటి నుంచే బెర్త్లు కన్ఫర్మ్ చేసుకుంటున్న డైరెక్టర్లు కూడా మనం చూసేసాం. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి.